హలో! నెల్లూరు ప్రజావేదిక నుంచి నేను మీ ముత్యాల విజయ్. కొత్త టైమ్ గ్యాప్ తీసుకున్న ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేశాము. 20,00,000 ఉద్యోగాలకు సంబంధించి. ఒక టెక్నాలజిస్ట్‌గా రాష్ట్రం ఎటువంటి పాలిసీస్ తీసుకుంటే 20,00,000 ఉద్యోగాలకి తోడ్పడుతుంది. ఒక గొప్ప టార్గెట్. కష్టమైనది కానీ ఒక గొప్ప గమ్యం. 20,00,000 ఉద్యోగాలనేది మన ప్రభుత్వం ఎంచుకుంది. అది నిరుద్యోగులకి చాలా మంచి చేసే ఒక గొప్ప లక్ష్యం. సో, అలాంటి లక్ష్యంలో తోడ్పడడానికి నా వంతు కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు కొన్ని వాస్తవాల్ని తెలియజేయాలనేసి ఈ వీడియో చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు ప్రజావేదిక. ఇందులో నేను చేసిన పాత వీడియోలు చూస్తే మేము ఎటువంటి సమస్యలు తీసుకొని వాటికి పరిష్కారాలనేవి ప్రొవైడ్ చేశామనేది మీరు చూడొచ్చు. అలాగే ఈ ఋషికొండ చూశారిక్కడ. ఈ ఋషికొండకి ఈ 20,00,000 ఉద్యోగాలకి లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో, ఈ వీడియో చివరిదాకా చూడండి. మీకు ఋషికొండ ఎందుకు దీంట్లోకొచ్చిందనేది మీకు అర్థమవుతుంది. మన సీఎం గారు ఒకప్పుడు కోరున్నారు ప్రజల్ని, మీకెవరికైనా ఋషికొండ ఎలా రాష్ట్రానికి ఉపయోగపడుతుందో సలహాలు ఉంటే ప్రొవైడ్ చేయండి అనేసి. సో, అందులో భాగంగానే ఈ వీడియో అనేది మనం చేయడం జరిగింది. ఈరోజు అసలు మన ఏపీ ఇంజినీరింగ్, టెక్నాలజీ విద్యా విధానం ఎలా ఉంది? ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే కంపెనీలకి మన కాలేజీల నుంచి వచ్చే స్టూడెంట్స్ యొక్క స్కిల్, నైపుణ్యం మీద నమ్మకం ఉందా? అసలు గ్రౌండ్ లెవెల్‌లో మన ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? 20,00,000 ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు లాభాల బాటలో పడితేనే వాళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి ఉద్యోగాలిస్తారు. వీటన్నిటికి సంబంధించి ఇవన్నీ అనుసంధానం చేస్తూ మంచి కాన్సెప్ట్‌ని మేము ముందుకు తీసుకొచ్చాం. చూడండి, ఇక్కడ మెటీరియల్ కాంటెంట్ ఇంగ్లీష్‌లో ఉన్నప్పటికీ దీన్ని తెలుగులో నేను వివరంగా చెప్తాను. టెక్నాలజీ తెలియని వాళ్ళు కూడా నిదానంగా వినండి. దీన్ని అర్థం చేసుకోండి. మీకు సబ్జెక్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. స్ట్రాటజీ టు అచీవ్ 20 lakhs జాబ్స్ టార్గెట్ అనేది ఈ వీడియో. 20,00,000 ఉద్యోగాలు చేరడానికి వివిధ అంశాలను మనం చర్చించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని మనం ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి మనం అంకితం చేయడం జరుగుతుంది. డెడికేటింగ్ దిస్ వీడియో టు ఆనరబుల్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. Congratulate AP government for mega DSC and recently TCS job opportunities. సో, చిన్న ఒక్కొక్క ఉద్యోగం యాడ్ అయితేనే రేపు 20,00,000 ఉద్యోగాలు అవుతాయి. అలాగే మొట్టమొదటిగా మెగా డిఎస్సి ఉద్యోగాలకి భర్తీ చేయాలనేసి గవర్నమెంట్ ముందుకొచ్చింది. అందుకు అభినందించాలి. అలాగే లోకేష్ గారు ఇటీవలే టీసీఎస్తో ఒప్పందం చేసుకొని వైజాగ్లో కొన్ని జాబ్స్ వచ్చే విధంగా మీటింగ్స్ ఏర్పరచుకొని వారు చెప్పడం జరిగింది. అలాగే భారత్ పెట్రోలియం గురించి కూడా మనకు తెలిసిందే. సో, ఇలా ఒకటి ముందడుగేసి మనం 20,00,000 ఉద్యోగాలు చేరే విధంగా చూడాలి. అలాగే ఇన్నోవేషన్ ఈజ్ అవర్ మంత్ర. ఇన్నోవేషన్ వల్లే కొత్త టెక్నాలజీస్, కొత్త విధానాలు అనేవి వచ్చాయండి. ఏఐ తీసుకున్నా, ఆటోమేషన్స్ తీసుకున్నా, ఫ్రేమ్వర్క్స్ తీసుకున్నా కూడా ఏదైనా సరే ఇన్నోవేషన్ చేయడం ద్వారానే మనిషి ఇన్ని కొత్త విధానాలు, మెథడ్స్, ప్రొసీజర్స్, ఆటోమేషన్స్ అనేవి కనిపెట్టగలిగాడు. అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, ప్రతి ఒక్క నిత్య జీవితంలో, గవర్నమెంట్ పాలసీస్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి రావాలి. ఇన్నోవేషన్ ఉన్నప్పుడే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి పాలిటిక్స్లో కూడా ఇన్నోవేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు చూసారంటే కొత్త టెక్నాలజీస్ వీళ్ళంతా పాలిటిక్స్లోకి రావడం వల్ల కొత్త ఐడియాస్ వస్తున్నాయి. సో, ఇలాగే ఇన్నోవేషన్ అనేది ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఇన్నోవేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఒక కార్పొరేట్ బిజినెస్, వ్యాపార సంస్థ లాభాల బాటలో నడవాలంటే ఏమి చూస్తారు? ఎటువంటి సర్వే చేసుకుంటారు? వాళ్ళు లాభాల బాటలో నడిస్తేనే కదా మన రాష్ట్రంలో బ్రాంచ్ పెడతారు. సో, మన రాష్ట్రం వాళ్ళకి లాభాల బాటలో నడిచే విధంగా ఎలా హెల్ప్ చేయాలనేది మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో, ప్రధానంగా there are 3 items that companies would consider: time, cost and quality. సో, టైం అంటే సమయం,
తక్కువ సమయంలో ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ మార్కెట్లోకి కలగాలి. తక్కువ కాస్ట్తో, తక్కువ ఖర్చు అండ్ ఇన్వెస్ట్మెంట్తో ఆ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ని డెలివర్ చేయగలగాలి. క్వాలిటీ, ఎక్కువ నాణ్యత ఆ వస్తువులో కానీ ఆ సర్వీస్లో కానీ ఉండాలి. సో పాత రోజుల్లో ఏంది, పిండి కొద్ది రొట్టె అనేవాళ్ళు. అంటే ఎక్కువ ఖర్చు ఎక్కువ సమయం తీసుకుంటే ఎక్కువ నాణ్యత వస్తుంది అనేసి. ఇప్పుడు అలా కాదండి, మొత్తం మారిపోయింది. బికాజ్ ఆఫ్ ఆటోమేషన్స్, ఇన్నోవేషన్ ద్వారా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆటోమేషన్స్ టూల్స్ వల్ల కానీ తక్కువ టైంలో తయారీ, సర్వీస్ డెలివరీ జరుగుతూ ఉంది, తక్కువ ఖర్చుతో జరుగుతూ ఉంది, ఎక్కువ నాణ్యత వస్తుంది. ఎందుకంటే ఆటోమేషన్ ద్వారా మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ నాణ్యత అనేది వస్తుంది. ఈ ఫార్ములా ప్రతి ఒక్క బిజినెస్ ఇదేనండి చూసేది. ఇది ఒక ఫండమెంటల్, అంటే ఒక పునాది. వ్యాపారం లాభాల బాటలో నడవాలంటే ఇది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్. వ్యాపారం లాభంలో ఉంటేనే మన ఆంధ్రాకి వస్తారు, లాభంలో వచ్చే విధంగా మన ఆంధ్ర పాలసీస్ ఉంటేనే. ఇంకా వేరే కారణాలు బిజినెసెస్ చూసేది అల్టిమేట్గా వాళ్ళకి లాభాలు, ప్రాఫిట్ మార్జిన్ ఎక్కడైతే బాగా ఉంటుందో అక్కడికి వాళ్ళు మొగ్గు చూపుతారు. సో ఇప్పుడు మన గవర్నమెంట్ తరఫున ఎటువంటి పాలసీస్ వాళ్ళకి ఈ లాభం పెంచే విధానానికి ఉపయోగపడతాయి అదొకటి చూద్దాం. తర్వాత మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే స్కిల్డ్ రీసోర్సెస్, అంటే స్టూడెంట్స్, వాళ్ళల్లో స్కిల్ ఎంతవరకు ఉంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మన కంపెనీస్లో ఉండే హ్యూమన్ రిసోర్సెస్కి మన ఇంజనీరింగ్ కాలేజెస్ మీద నమ్మకం ఉందా, ఇది కూడా మనం చూడాలి. సో మనం ఈ పాలసీస్కి వెళ్ళే ముందు ఇంకొన్ని అంశాలు కూడా చూద్దాం. ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉండాలంటే వాళ్ళ ఆపరేషనల్ ఎఫిషియన్సీ బాగుండాలి. అంటే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ నాణ్యత ఉండే సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ డెలివర్ చేయగలగడం. తర్వాత వాళ్ళు ట్రైనింగ్ అండ్ టెక్నాలజీ, ఎంప్లాయీస్ని ట్రైన్ చేయడంలో, లేటెస్ట్ టెక్నాలజీ నేర్పడంలో ఎక్కువ సమయం, అంటే 5% ఆఫ్ దిస్ రెవెన్యూ వాళ్ళు ఉపయోగిస్తారు జనరల్గా. ఎందువల్ల, వాళ్ళ ఎంప్లాయీస్ టెక్నాలజీ ట్రైనింగ్ అనేది మంచిగా ఉంటే, లేటెస్ట్ టెక్నాలజీస్కి అప్గ్రేడ్ అయితే, వాళ్ళు నిత్యం చేసే జాబ్ డ్యూటీస్లో ఆ టెక్నాలజీని వాడగలిగితే, ఆటోమేషన్ చేయగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అంటే పనితనం పెరుగుతుంది. అందుకోసం 5% ఆఫ్ ది రెవెన్యూ వాళ్ళు ట్రైనింగ్ అండ్ టెక్నాలజీ మీద పెడతారు. అలాగే డైవర్సిఫై ప్రోడక్ట్స్ ఆర్ సర్వీస్ ఆఫరింగ్స్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చేస్తున్నాం, ఆ ప్రోడక్ట్స్కి సంబంధించిన సర్వీసెస్, అలాగే ఆ ప్రోడక్ట్కి రిలేటెడ్గా ఉండే ఇంకో ప్రోడక్టు, ఇవన్నీ ఒక దగ్గరే ప్రొవైడ్ చేయడం వల్ల కస్టమర్స్కి అన్నీ ఆల్ ఇన్ వన్ సర్వీస్ అనేది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రిక్ మోటార్ కొనాలి, లేదు నాన్ టెక్నాలజీ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలక్ట్రిక్ మోటార్ ఒక దగ్గర కొంటాం, ఎలక్ట్రిక్ సప్లైస్ ఇంకో దగ్గర కొంటాం, పీవీసీ పైపులు ఒక దగ్గర కొంటాం, మోటార్ రిపేర్ వస్తే ఇంకో దగ్గరికి పోతాం. సో ఇన్ని దగ్గరలకి తిరిగేది ఓల్డ్ ట్రెండ్. కొత్త ట్రెండ్ ఏంటంటే ఆల్ ఇన్ వన్, ఒక్క దగ్గరే మోటరు, పీవీసీ పైపులు, ఎలక్ట్రిక్ సప్లైస్, అన్ని రిపేర్స్, ఎవ్రీథింగ్ ఒక దగ్గర దొరకడం. ఇప్పుడు ఇలాంటి ట్రెండ్ నడుస్తుంది. సో ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తే అన్నీ దొరకాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీలో తీసుకుంటే, ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఒక వెండర్ దగ్గరికి, కస్టమర్ సపోర్ట్ కావాలంటే ఇంకో వెండర్ దగ్గరికి, తర్వాత డేటా సెంటర్ సర్వీసెస్ కావాలంటే ఇంకొకరి దగ్గరికి, సాఫ్ట్వేర్ కావాలంటే ఇంకొకరి దగ్గరికి, ఇన్ని దగ్గరికి వెళ్ళాలంటే కస్టమర్కి కన్వీనియంట్ కాదు. సో ఇప్పుడుండే ట్రెండ్ అంతా ఏంటంటే ఆల్ ఇన్ వన్, సాఫ్ట్వేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కస్టమర్ సపోర్ట్ అన్నీ ఒక కంపెనీలో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంటివి అనమాట. సో అవుట్సోర్సింగ్ నాన్ కోర్ టాస్క్స్ అంటే వాళ్ళ బిజినెస్ మీద ఫోకస్ పెట్టుకుంటూ అడిషనల్గా వాళ్ళకి టెక్నాలజీ ఆపరేషన్స్ కానీ, కస్టమర్ సపోర్ట్ కానీ, ట్రైనింగ్ కానీ ఇలాంటివి థర్డ్ పార్టీ కాంట్రాక్టర్స్కి ఇచ్చేయడం. ఇవి మన రాష్ట్రంలో తెచ్చుకోగలిగితే ఈ లెవెల్ 1 సపోర్ట్, అంటే కాల్ సెంటర్స్, ట్రైనింగ్ సెంటర్స్, డేటా సెంటర్ ఆపరేషన్స్, కాంట్రాక్ట్ మన ఏపీలో ఉండే కంపెనీలు తెచ్చుకోగలిగితే జాబ్స్ కొంచెం పెరుగుతాయి. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్రతి కంపెనీలో, ఇంజనీరింగ్ కాలేజీలో, ఈవెన్ జీవితంలో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక భాగం అయిపోవాలి.
స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ కాలేజ్ లెవెల్ నుంచే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది స్టూడెంట్స్లో పెరగాలి. ఇప్పుడు అలా లేకుండా పోయింది. పిల్లలు వెన్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఏపీ ఇంజనీరింగ్ కాలేజెస్ దే ఆర్ పర్చేసింగ్ ద ప్రాజెక్ట్స్ for their academic year, and they are coming out of college, passing out of college without learning any programming languages, especially computer science students. The quality of education is very poor. నేను హెచ్ఆర్స్ వేరియస్ కంపెనీస్లో హెచ్ఆర్స్ని కలవడం జరిగింది. ఆఫ్ క్యాంపసెస్ ఆంధ్రాలో ఎందుకు రావట్లేదని అడగడం జరిగింది యాజ్ ఎ సీనియర్ ప్రొఫెషనల్. సో వాళ్ళంతా నాకు చెప్పిన కారణం ఏంటంటే ఆంధ్రాలో ఫేక్ డిగ్రీస్ ఎక్కువ ఉన్నాయి, ఫేక్ డిగ్రీస్ వల్ల ప్లస్ జెన్యున్గా పాస్ అయిన స్టూడెంట్స్ కూడా 4 years ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చి వాళ్ళు జావా అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లైక్ .NET ఇవన్నీ నేర్చుకుంటున్నారంటే ఆ 4 years వాళ్ళు ఇన్నోవేటివ్గా స్కిల్ డెవలప్ చేసుకోలేదు. సో ఇవన్నీ హెచ్ఆర్స్ గమనిస్తుంటారు కంపెనీలో. సో ఆంధ్రాలో ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉండే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్పెషలీ ప్రైవేట్ కాలేజెస్లో అంత స్టాండర్డ్ లేదు. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ ప్లస్ పిల్లల్లో లాజికల్ థింకింగ్ స్కిల్ అనేది డెవలప్ కావాలి. ఇప్పుడు చూద్దాం గవర్నమెంట్ తరపున ఎలాంటి ఇన్సెంటివ్స్ అంటే సర్వీసెస్ డిస్కౌంట్స్ ఇవ్వగలిగితే, రాయితీలు ఇవ్వగలిగితే ఆ కంపెనీస్ అనేవి మనకి బాగా ప్రాఫిట్స్లో రన్ అయ్యి వాళ్ళు ఆంధ్రాలో బిజినెస్ పెట్టేదానికి మొగ్గు చూపుతారనేది మనం ఇక్కడ చూడాలి. అలాగే ఇక్కడ మీరు చూసారంటే ప్రావిడెంట్ ఫండ్, ఇప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఆంధ్రాలో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. ₹1 ఎంప్లాయీ కంట్రిబ్యూట్ చేస్తే ప్రావిడెంట్ ఫండ్కి కంపెనీ ₹1 వేయాలి. ఇప్పుడు కొత్తగా ఆంధ్రాలో బ్రాంచ్ పెట్టిన కంపెనీస్కి ఈ ప్రావిడెంట్ ఫండ్ కంపెనీ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో ఏమన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇవ్వగలిగితే, అంటే వీళ్ళు కంట్రిబ్యూట్ చేస్తాము, మా ఆంధ్రాలో బ్రాంచ్ పెడితే మా ఎంప్లాయీస్కి జాబ్స్ ఇస్తే, మా స్టూడెంట్స్కి జాబ్స్ ఇస్తే, ఈ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే కంపెనీ కంట్రిబ్యూషన్ ఉందో అందులో మా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది అనేది అదొక కాన్సెప్ట్. కొన్ని కంట్రీస్లో చేశారు ఈ విధంగా. అలాగే డేటా సెంటర్ సర్వీసెస్, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ ఈ కొత్తగా వచ్చిన కంపెనీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా ప్లాట్ఫామ్ డెవాప్స్ కానీ ఇంకేదైనా ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, మన స్టేట్లో పెట్టిన బ్రాంచెస్ యొక్క ప్రాజెక్ట్స్, మన స్టేట్లో చేసే ప్రాజెక్ట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అనేది అదొక ఇన్సెంటివ్. అలాగే సబ్సిడైజ్డ్ రియల్ ఎస్టేట్, అంటే సెజుల్లో ఒకప్పుడు ల్యాండ్ ఇచ్చేవాళ్ళు కంపెనీస్కి, అది కాకుండా ఇన్నోవేటివ్గా ఫెసిలిటీ మేనేజ్మెంట్లో ఎలక్ట్రిసిటీలో రాయితీలు ఇవ్వగలిగితే, ఫెసిలిటీ మేనేజ్మెంట్కి కంపెనీస్ చాలా ఖర్చు పెడతాయండి. సో ఫెసిలిటీ మేనేజ్మెంటు గవర్నమెంటు కొన్ని అసోసియేషన్స్ క్రియేట్ చేసో లేకపోతే కొన్ని ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసి రన్ చేయడం వల్ల, ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీస్కి ప్రొవైడ్ చేయడం వల్ల ఇందులో జాబ్స్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ జాబ్స్ గవర్నమెంట్లో వస్తాయి. సో ఐ మీన్ కాంట్రాక్టర్స్, బేసిక్గా పర్మనెంట్ ఎంప్లాయీస్ కాకపోయినా కాంట్రాక్ట్ జాబ్స్. అలాగే కాంపిటెన్సీ డెవలప్మెంట్, సో ఇప్పుడు కంపెనీస్లో నిత్యం కాంపిటెన్సీ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో. అంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఎంప్లాయీస్కి, కొత్త కొత్త టెక్నాలజీస్కి వాళ్ళ ఎంప్లాయీస్ని అప్గ్రేడ్ చేసి లేటెస్ట్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేసే విధంగా తయారు చేసుకుంటారు. సో అలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే వాళ్ళు ట్రైనింగ్కి చాలా ఖర్చు పెడతారు. అందులో గవర్నమెంట్ ఏదన్నా వాళ్ళకి ఎంప్లాయీస్కి ట్రైనింగ్ కాంపిటెన్సీ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పగలిగితే, సో ఇవన్నీ చేస్తే కంపెనీస్ ఆంధ్రాలో బ్రాంచ్ పెట్టేదానికి వాళ్ళకి మంచి అవకాశాలు, లాభాల బాటలో నడిచేదానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి పాలసీస్ ఇవనే కాదు ఇంకా మంచి మంచి అలాగే మీరు చూసారంటే ట్రైనింగ్ మీద అట్లీస్ట్ 5% ఆఫ్ ది 25 to 75% ఆఫ్ ది 5% ఆఫ్ ది రెవెన్యూ ఖర్చు పెడతారు. దాంట్లో 25 to 75% ట్రైనింగ్ కాస్ట్ సబ్సిడీ ఇవ్వగలిగితే వాళ్ళ ఎంప్లాయీస్ని లేటెస్ట్ టెక్నాలజీస్కి కంపెనీస్ అప్గ్రేడ్ చేసుకోగలవు. అలాగే సర్టిఫికేషన్స్ తెచ్చుకున్న ఎంప్లాయీస్కి స్కాలర్షిప్స్ లాగా
సమ్ ఇన్సెంటివ్స్ ఇవ్వగలిగితే, లేదా ట్రైనింగ్ కాస్ట్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయగలిగితే, అలా కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు తయారు చేసే విధంగా ఇంజనీరింగ్లో కోర్సెస్ డిజైన్ చేసి వాళ్ళలో స్కిల్ డెవలప్ చేసి ఐటీ ఎగ్జిబిషన్ గవర్నమెంట్ కండక్ట్ చేయగలిగితే, ఐటీ ఎగ్జిబిషన్ ద్వారా ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయంటే, కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, విఐపీస్ అండ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్స్, సిఐఓస్ వీళ్ళంతా ఈ ఎగ్జిబిషన్కి ఇన్వైట్ చేసి మన ఆంధ్రాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎంత ఇన్నోవేటివ్ ఐడియాస్, పేటెంట్స్ చేయగలిగారో చూపించగలిగితే వాళ్ళకి ఆంధ్రాలో ఉన్న స్కిల్డ్ రీసోర్సెస్ మీద కాన్ఫిడెన్స్, నమ్మకం కలుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ నమ్మకం కలిగించకపోతే ఆంధ్రాకి రావడం వల్ల, స్కిల్స్ బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం వల్ల ఆంధ్రాలో ఉన్న రీసోర్సెస్ అలాగే నిరుద్యోగులుగా మిగిలిపోతారు కదా. మనం కంపెనీస్ బయట నుంచి తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టించగలుగుతామే కానీ మన స్టూడెంట్స్ని, మన ఇంజనీరింగ్ కాలేజీ వచ్చిన నిరుద్యోగుల్ని మనం కంపెనీస్లో పెట్టలేం కదా. వాళ్ళల్లో స్కిల్ బాగా ఉంటేనే కంపెనీస్ వాళ్ళని తీసుకుంటాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశం. కంపెనీస్ ఆంధ్రాకి రావడం వల్ల 20 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రం పిల్లలకు వస్తాయని లేదు, బయట రాష్ట్రం పిల్లల్ని తెచ్చుకునే పరిస్థితి మనకి ఇప్పుడున్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అలా ఉంది ఇంజనీరింగ్లో. ఎందువల్లంటే 4 years ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన విద్యార్థి బయటకు వచ్చి మళ్ళీ జావా కోర్సులు, .NET కోర్సులు వీటికి అటెండ్ అవుతున్నాడు అంటే దాని అర్థం 4 సంవత్సరాలు కంప్యూటర్ సైన్స్ చదివి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ రాకుండా బయటకు పాస్ అవుట్ అవ్వడమే. ఫైనల్ ఇయర్లో ప్రాజెక్టులు కొనుక్కొనేసి బయట హైదరాబాద్కి వెళ్ళి ప్రాజెక్టులు కొనుక్కొని వచ్చేసి అవి ప్రజెంట్ చేసి బీటెక్ పాస్ అయిపోతున్నారు. సో ఒక కంప్యూటర్ సైన్స్ పిల్లాడు కంప్యూటర్ ప్రాజెక్ట్స్ చేయకుండా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు రావడం వల్ల ఏమవుతుంది, వాళ్ళల్లో స్కిల్ లేదనేది కంపెనీస్ గుర్తిస్తున్నాయి. సో అటువంటి దారుణమైన పరిస్థితి నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి ఒక స్టూడెంట్ని ప్రొఫెషనల్గా తయారు చేసే కోర్సులు డిజైన్ చేయాలి. అలాగే P4 మోడల్లో మన సీఎం గారు చెప్పినట్టు ఫైనాన్సింగ్ అంటే కొంత ప్రజల్లోనే కొంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి వొకేషనల్ ట్రైనింగ్, సమ్మర్లో రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో వొకేషనల్ ట్రైనింగ్ ఆఫర్ చేయడం వల్ల స్కిల్ కూడా డెవలప్. ఇప్పుడు మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల కంపెనీస్కి ఈ డేటా సెంటర్ సర్వీసెస్, కాల్ సెంటర్ సర్వీసెస్ ఇలాంటివన్నీ ఇన్సెంటివ్స్ ఇవ్వగలం. అలాంటి వర్క్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్లో కాంట్రాక్ట్ జాబ్స్ ఇవ్వగలం. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ అనేది ఒక మంచి కాన్సెప్ట్. సో ఈ సోలార్ పవర్ ప్లాంట్ అనేది కూడా, సోలార్ ఎనర్జీ అనేది కూడా, గ్రీన్ ఎనర్జీ అనేది కూడా ఒక మంచి ఏరియా. ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ ఆల్రెడీ టేకప్ చేసింది, చాలా సబ్సిడీస్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ దీని మీద బాగానే వర్క్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ముఖ్యమైన అంశం, ప్రజలకి బాగా తెలిసింది, అర్థమైంది, ఇందులో ఎటువంటి మార్పులు తీసుకురావాలో మనం చెప్పబోతున్నాం. ఏపీ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, ఎస్పెషల్లీ ప్రైవేట్ కాలేజెస్, మీడియం అండ్ బిలో యావరేజ్ కాలేజెస్లో ఆ టీచ్ చేసే స్టాఫ్కి అంత నాలెడ్జ్ లేకపోవడం, స్కిల్ లేకపోవడం. ఇంజనీరింగ్ ఏదో చదివాము బయటకు వచ్చాము అన్నట్టే ఉంది, కానీ వాళ్ళకి లాజికల్ థింకింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ లేకుండా పాస్ అవుట్ అవుతున్నారు. స్పెషల్లీ నేను ఇందాక చెప్పినట్టు 4 years కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ చదివి వాళ్ళకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ తెలియకపోవడం, ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోవడం, బయటకు వచ్చి మళ్ళీ కోర్సులు జాయిన్ అవ్వడం, ఇలాంటి దుస్థితి ఆంధ్రాలో మారాలి. 4 years చదివినప్పుడు సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళల్లో ప్రోగ్రామింగ్ పెరగాలి, లాజికల్ థింకింగ్ పెరగాలి. వాళ్ళు బయటకు వచ్చేటప్పటికే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ టూల్స్ మీద వాళ్ళకి అవగాహన ఉండాలి. అలాంటివి చేయగలిగితేనే ఒక స్టూడెంట్ ప్రొఫెషనల్గా మారి కాలేజెస్ నుంచి బయటకు వస్తారు. లేదంటే వాళ్ళు ఎప్పటికీ నిరుద్యోగుల్లాగే బయటకు వచ్చి కోర్సులు చదువుతూ, అప్పటికి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మిగతా వాళ్ళకి తేడా ఏముంది. సో ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్స్ వేరియస్ కంపెనీస్లో మన ఆంధ్ర మీద ఏదైతే
ఒక చెడు అభిప్రాయం ఉందో, ఫేక్ డిగ్రీలు ఎక్కువ, స్టూడెంట్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సరిగా లేదు అనేది ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? మన స్టూడెంట్స్ని ఎక్కువ సర్టిఫికేషన్స్ చేసేదానికి ప్రోత్సహించాలి. సర్టిఫికేషన్స్ ఇన్ టెక్నాలజీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, టెక్నాలజీస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేసెస్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఇంకా వచ్చేసి సో ఇప్పుడు మీరు చూసారంటే ఈ స్టూడెంట్ టు ప్రొఫెషనల్ కోర్స్ మస్ట్ బి ఇంట్రడ్యూస్డ్ టు ట్రాన్స్ఫార్మ్ స్టూడెంట్స్ ఇంటూ ప్రొఫెషనల్స్. అంటే ఈ ప్రోగ్రామ్ ఏంటి? ఒక స్టూడెంట్ ఫైనల్ ఇయర్లో పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చే లోపల స్టూడెంట్ టు ప్రొఫెషనల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. వాళ్ళు ఒక ప్రొఫెషనల్కి ఎటువంటి లాజికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలాంటి ప్రొఫెషనల్గా మారి బయటకు వచ్చే విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో రీఫార్మ్ తీసుకొని వచ్చి వాళ్ళు కొన్ని సర్టిఫికేషన్స్ చేసి పాస్ అవుట్ అయితే మన స్టేట్లో అప్పుడు హెచ్ఆర్స్ వాళ్ళ సర్టిఫికేషన్స్ ఇవన్నీ చూసి వాళ్ళ ప్రాజెక్ట్స్ చూసి ఒక నమ్మకం, అంటే ఏపీలో మనకి మంచి రీసోర్సెస్ దొరుకుతారు, ఎంప్లాయీస్ దొరుకుతారనే నమ్మకం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ బ్రాంచ్లు పెట్టిన కంపెనీస్కి ఇక్కడే రిసోర్సెస్ దొరుకుతారు. మనం ఈ రిఫార్మ్స్ చేయనన్ని రోజులు మనం ఎన్ని కంపెనీలు తీసుకొచ్చినా దానికి కావాల్సిన రిసోర్సెస్ బయట నుంచి వస్తాయి, స్టేట్లో రిసోర్సెస్ని తీసుకోరు. ఎందువల్లంటే స్కిల్స్ లేవు, లాజికల్ థింకింగ్ లేదు, ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. సో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది చేయనన్ని రోజులు నిరుద్యోగం అనేది అలాగే ప్రొసీడ్ అవుతా ఉంటుంది. నౌ నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఫేక్ డిగ్రీస్ అనేవి ఖచ్చితంగా శిక్ష వేయాలి. ఫేక్ డిగ్రీస్ ఇచ్చే కాలేజెస్ని బయట థర్డ్ పార్టీ బ్రోకర్స్ ఉన్నారు, ఫేక్ డిగ్రీస్ ఇప్పించేవాళ్ళు పిల్లల్ని రాంగ్ రూట్లో నడుపుతున్నారు. ఒకవేళ మీరు పాస్ కాకపోయినా మీకు డిగ్రీ ఇప్పిస్తామని పిల్లల్ని రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. దీనికోసం ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేయాలి. ఇది ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కువగా ఉన్నాయి, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంకొంచెం ఎక్కువ ఉండేవి. తర్వాత ఐటీ ఎగ్జిబిషన్స్ అండ్ ఫెయిర్స్ కండక్ట్ చేయాలి. గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఒక ఐటీ ఎగ్జిబిషన్ వరల్డ్ వైడ్ కంపెనీస్ యొక్క సీనియర్ అఫీషియల్స్ని, సిఐఓస్, సిఈఓస్ని ఇన్వైట్ చేసి మన స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్, పేటెంటెడ్ ఐడియాస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకు వచ్చిన ఐడియాస్ని ప్రాజెక్ట్స్ లాగా మార్చి ఎలా ఎగ్జిబిట్ చేయాలనేది మనం గ్రాస్ రూట్స్ లెవెల్స్, ఇంజనీరింగ్ లెవెల్ నుంచే వాళ్ళల్లో ఆ నైపుణ్యాన్ని పెంచాలి. తర్వాత ప్రతి ఒక్క కంపెనీ ఎగ్జిక్యూటివ్స్తో మన లీడర్షిప్, పొలిటికల్గా కావచ్చు, దానికి సంబంధించిన ప్లేస్మెంట్స్కి సంబంధించిన లీడర్షిప్ కావచ్చు, వీళ్ళు ప్రతి ఒక్క కంపెనీ యొక్క సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడి మన ఐటీ ఎగ్జిబిషన్స్కి, ఫెయిర్స్కి వాళ్ళని ఇన్వైట్ చేసి మన పిల్లల యొక్క పేటెంటెడ్ ఐడియాస్ అండ్ సర్టిఫికేషన్స్ చూపించి వాళ్ళల్లో నమ్మకం కలిగించాలి. ఆంధ్ర స్టూడెంట్స్ అంటే వీ కెన్ గెట్ ద ఎక్సలెంట్ స్కిల్ ఇన్ ద మార్కెట్ అనేది. ఓకేనండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఋషికొండకి ఏం సంబంధం? ఋషికొండ ప్యాలెస్ని ఒకవేళ ఒక అద్భుతమైన ఐడియాతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఒక సెన్సేషనల్ విజనరీస్, అంటే అద్భుతమైన దారి చూపే ఒక లీడర్స్గా చరిత్రలో కానీ ఫ్యూచర్లో కానీ ఉండాలంటే ఋషికొండ వరల్డ్ టెక్నాలజీ సెంటర్ అనే ఒక అద్భుతమైన ఐడియాని, ఋషికొండ ప్యాలెస్ని అలా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే, అంటే ఋషికొండకి ఏం సంబంధం అంటే ఋషికొండ ప్యాలెస్ని ఒక వరల్డ్ టెక్నాలజీ సెంటర్గా తీర్చిదిద్దగలిగితే ఒక బ్లాక్, అందులో ఒక బ్లాక్ని కాంపిటెన్సీ డెవలప్మెంట్ సెంటర్గా, ఒక బ్లాక్ని నెక్స్ట్ జనరేషన్ డేటా సెంటర్, దాని యొక్క డిజాస్టర్ రికవరీ రాయలసీమలో ఏదో ఒక లొకేషన్లో పెట్టి హై రెసిలియంట్ నెట్వర్క్ కనెక్టివిటీ ఇవ్వగలిగితే, మనం అనుకున్నాం చూడండి ఇంతకుముందు డేటా సెంటర్ సర్వీసెస్ కంపెనీస్కి తక్కువ కాస్ట్తో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లైసెన్స్తో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడ్ చేయగలగడం. అలాగే ఒక బ్లాక్లో ఈ
నేను చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ లైక్ డెవాప్స్ అనేవి మనం ఒక బ్లాక్లో దానికంటూ ఒక బ్లాక్ని డెడికేట్ చేసి అక్కడి నుంచి ఆ ప్లాట్ఫామ్స్ని సర్వీసెస్గా మనం ఆఫర్ చేయగలగడం. ఇంకొక బ్లాక్లో టూరిజం, ఈ ఐటీ ఎగ్జిబిషన్ చేయడానికి ఆ బ్లాక్లో సిఐఓస్, సిఈఓస్, విఐపీస్ని తీసుకొచ్చి మన ఆంధ్రాలో ఉన్న స్కిల్డ్ స్టూడెంట్స్ ప్రొడ్యూస్ చేసిన, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన పేటెంటెడ్ ఐడియాస్ని మనం ఎగ్జిబిట్ చేయడం ద్వారా సిఈఓస్ వచ్చి ఇక్కడ స్టే చేయగలరు. అద్భుతమైన లొకేషన్ కాబట్టి అదొక అదొక ప్రపంచం లాగా ఉంటుంది. వాళ్ళకి వచ్చినప్పుడు దే కెన్ రిలాక్స్ అండ్ దే కెన్ ఆల్సో ఎంజాయ్ ద గ్రేట్ ఐడియాస్ ఆఫ్ అవర్ ఏపీ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ చేసిన అద్భుతమైన ప్రాజెక్ట్స్ని వాళ్ళు అక్కడ చూసి ఆ లొకేషన్ని కూడా ఎంజాయ్ చేసి అక్కడ స్టే చేయగలరు. అలాగే టూరిజం, ఐటీ ఎగ్జిబిషన్స్ లేని సమయంలో అటువంటి బ్లాక్ని టూరిజం హాస్పిటాలిటీకి వాడవచ్చు. సో స్టేట్కి రెవెన్యూ వస్తుంది. సో ఇన్ని విధాల ఋషికొండ వరల్డ్ టెక్నాలజీ సెంటర్ అనేది చేయగలిగితే, మన సీఎం గారు ఐడియాస్ అడిగారు కాబట్టి మన 20 లక్షల ఉద్యోగాలకి అనుసంధానం చేస్తూ ఇంజనీరింగ్ కాలేజెస్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచడానికి హెచ్ఆర్స్ అండ్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్స్లో మన ఆంధ్ర స్టూడెంట్స్ స్కిల్స్ మీద వారికి నమ్మకం వచ్చేలా చేయడానికి ఐటీ ఎగ్జిబిషన్స్ అండ్ ఐటీ ఫేర్స్ కండక్ట్ చేయడానికి అన్ని విధాల ఈ ఋషికొండ ప్యాలెస్ని వాడుకునే విధంగా రూపొందించాము ఈ సొల్యూషన్, ఈ పరిష్కారాన్ని. సో మన లీడర్షిప్ ముందుకొచ్చి కావాలంటే నా లాంటి టెక్నాలజిస్ట్ కూడా ఇలాంటి మంచి పనిలో గవర్నమెంట్కి తోడుగా ఉంటారు, ఎంతోమంది నాలాంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఋషికొండ వరల్డ్ టెక్నాలజీ సెంటర్ అనే ఐడియాని మన లీడర్షిప్ ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, రిక్వెస్ట్ చేసుకుంటూ, నేను చెప్పాను కదండి, ఐటీ ఎగ్జిబిషన్ అండ్ ఫెయిర్ ఈ విధంగా ఉంటుంది. మీరు చూసారంటే ఎక్కడెక్కడి నుంచో మన పిల్లలు చేసిన, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ చేసిన ప్రాజెక్ట్స్, పేటెంటెడ్ ఐడియాస్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీస్ వస్తారు. అలా వచ్చిన వాళ్ళు ఇవన్నీ చూడడం వల్ల ఆంధ్ర ఈజ్ ఎ గ్రేట్ రిసోర్స్ ఫర్ స్కిల్డ్ ఎంప్లాయీస్ అనేది వాళ్ళకి అభిప్రాయం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. ఆంధ్రాలో బ్రాంచ్ పెట్టడం ద్వారా గవర్నమెంట్ ఇచ్చే రాయితీలే కాకుండా ఇక్కడ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ దొరుకుతారు మనకని కంపెనీస్ నమ్ముతాయి. నమ్మినప్పుడు ఆ 20 లక్షలు కాదు, దానికి డబుల్ ఉద్యోగాలు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ కాలేజ్ లెవెల్ నుంచే వాళ్ళల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేటివ్ ఐడియాస్ని ప్రాజెక్ట్స్గా మలిచే లాజికల్ థింకింగ్ వాళ్ళల్లో డెవలప్ చేయాలనేసి మన రిఫార్మ్స్ తీసుకురావాలి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో. నెక్స్ట్ ఫైనల్గా మీరు ఈ వీడియో ఓపిక్గా విన్నందుకు, ఒక మంచి సబ్జెక్ట్స్ని మీరు ఆదరిస్తారని నమ్ముతూ చూసినందుకు ధన్యవాదాలు. ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, ఎంతమంది కంపెనీస్ ఇక్కడికి వచ్చినా కూడా మన ఇంజనీరింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగందే మన పిల్లలకు ఉద్యోగాలు రావు. కాబట్టి ముందు మన రిసోర్సెస్, మన హ్యూమన్ రిసోర్సెస్ని స్ట్రాంగ్ చేసుకున్నాం, ఇంజనీరింగ్ స్టడీస్ని ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ఫేక్ డిగ్రీస్ లేకుండా ఉక్కుపాదం మోపి ఫేక్ డిగ్రీస్ ఆఫర్ చేసే బ్రోకర్స్ని, కాలేజెస్ని తక్షణమే శిక్షించాలి. తర్వాత ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో బాగా డెవలప్ చేయాలి. ఆ తర్వాత థర్డ్ ఇయర్ నుంచే వాళ్ళల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పేటెంటింగ్ ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి తీసుకురావాలి. థర్డ్ ఇయర్ నుంచే వాళ్ళల్లో స్టూడెంట్ టు ప్రొఫెషనల్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి వాళ్ళని స్టూడెంట్ నుంచి ప్రొఫెషనల్గా మలిచే కోర్సెస్ డిజైన్ చేసి ఫైనల్గా వాళ్ళు పాస్ అవుట్ అయ్యే తల్లికి వాళ్ళు ఒక మంచి ప్రొఫెషనల్గా తయారై కాలేజ్ నుంచి బయటకు రావాలి. ఇలాంటివన్నీ చేయగలుగుతుందని నేను నమ్ముతున్నాను. గవర్నమెంట్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో ఆంధ్రాకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. అందువల్ల ఈ ఐడియాస్ని ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఆదరిస్తుందనేసి నేను నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.